నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి టెక్నో పోవా కర్వ్డ్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ప్రైస్ ఎంత అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లాస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు టెక్నో వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ ని చూపిస్తున్న క్రెడిట్ టెక్నో వాళ్ళ వెబ్సైట్కి మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రమే టెక్నో పోవా కర్వ్ 5G చూసుకుంటే మాత్రం ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. 144 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే 7.45 థిక్నెస్ 5500 mAh బ్యాటరీ మినెట్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సోనీ వాళ్ళ IMX868 సెన్సర్తో పాటు వస్తుంది. 64 MP సెన్సర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 16,000 ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 17,000 ఉంది అన్నమాట. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీకు ఇక్కడ చూపించేస్తాను. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 16,000 అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 17,000 ఉంది. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ అయితే నాకు ఇక్కడ కూడా కనిపించే స్పెసిఫికేషన్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా. సో నేను ఏం చేస్తాను, డైరెక్ట్ మన ఫ్లిప్కార్ట్లోకి ఇన్ఫర్మేషన్ అవుతుందో మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. సో సైడ్లో ఉన్నది కదా, సైడ్లోకి చూసుకుందాము. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 45 Watts ఛార్జరు, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ 6.7 ఇంచ్ డిస్ప్లే, హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. మాలీ G615 జీపీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్స్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టోకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్తో పాటు కూడా వస్తుంది. 6GB RAM వేరియంట్ ఉంది. అండ్ ఇక్కడ కెమెరా ఇది మెయిన్ కెమెరా 64 MP మెయిన్ కెమెరా వస్తుంది. సో ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుంటే మాత్రమే మంచిగా ఇచ్చారు. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బాగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ 13 MP సెల్ఫీ కెమెరా కూడా బాగానే ప్రొవైడ్ చేశారు అన్నమాట. రికార్డింగ్ 4K 30fps దాకా కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే 5G సపోర్ట్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ ఆబ్వియస్లీ. అండ్ NFC కూడా వస్తుంది. ఈ ప్రైస్ కాడికి NFC రావడం మంచిది. బ్లూటూత్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ వీళ్ళది ఆండ్రాయిడ్ ఇది 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటారు. ఆండ్రాయిడ్ 16 and 17 దాకా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. IR రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో వెయిట్ చూసుకుంటే 177 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ డీసెంట్గానే ఉంది బై. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం యూనిక్నెస్, కొంచెం స్టైలిష్గా కావాలనుకుంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. తీసుకోమనేసి అయితే నేను రికమెండేషన్ చేస్తాను బై. పర్లేదు, డీసెంట్గా ఉంది. కానీ ఏంటంటే బడ్జెట్లో కాబట్టి కొన్ని బోల్డ్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి, ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకుంటే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్నోకి సంబంధించినవి నాకైతే ఎక్కువ ఐడియా లేదు. సో కాబట్టి నేను మీకు ఒక అడ్వైజ్ ఏం చేస్తున్నాను అంటే మీ ఏరియాలో టెక్నోకి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఇట్లా అవి చెక్ చేసుకొని అప్పుడు పర్చేస్ చేసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో అదొకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే ఒక మంచి అడ్వైజ్ అయితే చేస్తున్నాం. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ ఏంటో స్పెసిఫికేషన్ చూసారు, మీరు ఏమనుకుంటారు? మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.